శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు ఎలా వచ్చింది? ఈ నెల చేయవలసినవి చేయకూడదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారు? ఈ నెలలో దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు, దీని వెనుకున్న ఆసక్తికరమైన పురాణ కథ ఈ కథనంలో 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. సూర్య సంక్రమణం ఏ నెలలో జరిగిందో ఆ నెలలోనే అధిక మాసం అంటారు. చాంద్ర మాసానికి సౌర మాసానికి మధ్య ఉండే 11 రోజుల వ్యత్యాసాన్ని సవరించడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. 17 నుంచి అధిక మాసం మొదలవుతుంది. జూన్ 16 తర్వాత నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అయితే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం లేక మాల మాసం అని కూడా అంటారు. ఎందుకు అలా అంటారు? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మాసం ప్రతి ఏడాదికి 12 నెలలు ఉంటాయి. సూర్య చంద్ర గమనాలను సమన్వయం చేసే క్రమంలో అదనపు నెలను అధిక మాసంగా పరిగణించబడుతుంది. శుభకార్యాలు వంటివి ఈ నెలలో చేయకూడదు. కేవలం ఆధ్యాత్మిక సాధనకు ఈ నెల చాలా పవిత్రమైనది. మాల మాసం అని ఎందుకు అంటారు? సూర్యగ్రహణం లేని కారణంగా దీనిని మలిన మాసం లేదా మాల మాసం అంటారు. ఈ కారణంగా ప్రాపంచిక సుఖాలకు సంబంధించిన గృహ ప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు జరపకూడదు. అందుకే దీన్ని వేడుకలు దూరంగా ఉంచే మాసంగా చూడడం జరిగింది. పురుషోత్తమ మాసం అనే పేరు ఎలా వచ్చింది? దాని వెనుకున్న కథ ఏమిటి? పురాణాల ప్రకారం చూసినట్లయితే ప్రతి నెలకు ఒక అధిదేవత ఉంటారు. అధిక మాసానికి ఎవరూ అధిదేవత లేరు. అందుకనే దీన్ని తక్కువ చూడడం మొదలుపెట్టారు. అప్పుడు నిరాశ చెందిన అధిక మాసం శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పుకోగా విష్ణుమూర్తి కరుణిస్తాడు. ఈ నెలకు నేను అధిదేవతగా ఉంటాను. నా పేరైన పురుషోత్తమ అనే పేరుతో ఈ మాసం పిలవడం జరుగుతుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి అధిక మాసం పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధిగాంచింది. ఈ నెలలో చేసే భక్తి కార్యక్రమాలకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని స్వామి స్వయంగా చెప్పారు. అధిక మాసంలో వీటిని పాటిస్తే తిరుగు ఉండదు. అధిక మాసంలో చేసే దాన ధర్మాలకు, పూజలకు విశిష్ట ఫలితాలు అందుతాయి. ఈ నెలలో పాటించవలసినవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జపం. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. దీపదానం. సాయం సమయంలో దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. పురాణ పఠనం. అధిక జ్యేష్ఠ మాసంలో భాగవతం, విష్ణు సహస్రనామం లేదా పురుషోత్తమ మాస మహిమను చదివిన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో పుణ్యం కలుగుతుంది. దాన ధర్మాలు. ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో ఫలితం లభిస్తుంది. అన్నదానం, వస్త్రదానం వంటి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. 33 అరుసులతో వాయనాన్ని దానంగా ఇస్తే కూడా మంచిది. ఈ నెలలో పొరపాటు కూడా వీటిని చేయకండి. ఈ నెలలో విలాసాలకు, అహంకారానికి దూరంగా ఉండండి. కొత్త ఇల్లు కట్టడం, నిశ్చితార్థాలు, వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదు. మాంసాహారం, మద్యం వంటి అలవాట్లు దూరంగా ఉంటూ సాత్విక జీవనాన్ని గడపాలి. అధిక మాసం అంటే కేవలం ఒక నెల పెరగడమే కాదు, మన పుణ్యాన్ని పెంచుకునే అవకాశం కూడా. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి. వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందు మీకు వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.